ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా రాముడికి సమర్పించినటువంటి ముత్యాల హారం, ఆ ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సందర్భంలో తన మెడలో నుంచి తాను తీసి సీతమ్మ వారి మెడలో ధరింపజేశారట. ఆ విధంగా ఇప్పుడు రామచంద్రమూర్తి మెడలో నుండి ఆ రామచంద్రమూర్తే సీతమ్మ వారికి ధరింపజేస్తున్నట్లుగా ఇప్పుడు ఆ సీతమ్మ వారి మెడలో ఆ హారాలు చేరుతూ ఉన్నాయి. అందరూ కూడా సేవించుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే వేదవత్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్. జై బోలో సీతామాతకి. ఆ విధంగా ఇప్పుడు సీతమ్మ వారి మెడలో వేసినటువంటి హారాన్ని సీతమ్మ తాను ఎవరికి ధరింపజేయాలి అని చూసినప్పుడు పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః ప్రదేహి శుభగే హారం జనకనందిని అని రామచంద్రమూర్తి సీతమ్మ వారితో అన్నాడు. అప్పుడు సీతమ్మ ఆ పౌరుషము విక్రమము బుద్ధి ఉన్నటువంటి హనుమంతుల వారికి ఆ హారాన్ని ధరింపజేసింది. రాముడు సీతమ్మ వారు ఇద్దరూ కలిసి హనుమంతుల వారికి చేసేటువంటి ఒక గొప్ప పట్టాభిషేకం ఇది. రామ సామ్రాజ్య పట్టాభిషేకం. ఇప్పుడు రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషేకం హనుమంతుడికి ధరింపజేస్తూ ఉన్నారు. రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందేటువంటి వాడు హనుమ. అటువంటి హనుమకు పట్టాభిషేకం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పపారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై బోలో రామభక్త హనుమానుకి. శ్రీ సీతారామ పాద సేవా ధురంధరాయ శ్రీ ఆంజనేయాయ నమః.